చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల మంది ఈ వ్యాధిని బారినట్టు అధికారికంగా అయితే విడుదలవుతా ఉంది. అయితే ఈ వ్యాధి వ్యాప్తి అనేది చాలా తీవ్రంగా జరుగుతా ఉన్నదని తెలుస్తా ఉంది. ఎందుకంటే వింటర్ సీజన్ కావడం వల్ల చలికాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉండిద్దని ఆల్రెడీ వైద్యులు చెప్పడం జరిగింది. 2001లోనే ఈ వైరస్ సంబంధించి దీన్ని శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి రెమెడీలు కూడా కనుగొనడం జరిగింది. అయితే దీనికి కోవిడ్ లక్షణాలు యాడ్ అవడం వల్ల దీని తీవ్రత అనేది బాగా పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు చైనాలో ఉన్న పరిస్థితి ప్రపంచ దేశాలకు విస్తరించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. అసలు ఏంటి హెచ్ఎంపీవీ వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది సోకిన వారికి ఎలాంటి ప్రభావం జరిగిద్ది, వారి బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండిద్ది అనేది ఒకసారి ఇక్కడ మనం తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ వైరస్ కూడా పూర్తిగా కరోనా లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండిద్ది. వ్యాధి సోకిన 6 రోజుల తర్వాత అయితే దీని లక్షణాలు అనేవి బయటపడడం జరిగింది. ముందుగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతులో ఎక్కువ నొప్పిగా ఉండడంతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వరుసగా ముక్కు నుంచి నీరు కారడం, చీము కారడం లాంటిది ఈ వ్యాధికి లక్షణాలుగా కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత గొంతులో నొప్పిగా ఉండడం, టేస్ట్ కోల్పోవడం అనేది వ్యాధి తీవ్రతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దాని తర్వాత చిన్నగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, హెల్తీగా ఉన్న వ్యక్తి బాగా నీరసించిపోయి ప్లేట్లెట్స్ అనేవి పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. వ్యాధి లక్షణాలు ఇలా ఉంటే కోవిడ్ కంటే తీవ్రంగా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రికాషన్స్ తీసుకోమని డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో సీజనల్గా వచ్చే జలుబుని నెగ్లెక్ట్ చేయవద్దని మన దగ్గర డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే ఈ వైరస్ మన దేశంలోకి రాలేదు కాబట్టి మనం దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ జలుబు చేసిన వారు జాగ్రత్తలు తీసుకోండి అని ఇక్కడ మన డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోమంటున్నారు. దాంతోపాటు మాస్క్ పెట్టుకోమంటున్నారు. ఫర్దర్గా టాబ్లెట్స్ అనేవి వాడమంటున్నారు. ఎవరితో డైరెక్ట్గా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం కానీ, లేదంటే మన చేతులతో ముక్కులు, కళ్ళను కానీ తాకడం కానీ చేయవద్దని చెప్పేసి డాక్టర్స్ అయితే సూచిస్తూ ఉన్నారు. సీజనల్గా వచ్చే వ్యాధులు కదా అని నెగ్లెక్ట్ చేస్తే ప్లేట్లెట్స్ పడిపోయి పూర్తిగా మరణం సంభవించే అవకాశం ఉందని డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. సో మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తగా వస్తున్న వైరస్ల నేపథ్యంలో మీరు కూడా అలర్ట్గా ఉండండి.